నంద్యాల కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాముల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. బహిరంగ మార్కెట్ కంటే మద్దతు ధర ఆశాజనకంగా ఉండడంతో జొన్న రైతులు కొనుగోలు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు జొన్నలు కొనుగోలు చేశామని అధికారులు చెబుతున్నారు. మిగతా రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నాకు 5 ఎకరాల పొలం ఉంది. 100 క్వింటాల పోల పోలే ఇంతవరకు కానీ 1 క్వింటాల్ పోలే. ఏం చేయాలి మేము? చిన్నకారు రైతులు మా పరిస్థితి అట్లా మీరు వచ్చే ఏం పలకం రాదు, ఇవ్వలేదని ఏది జరగలేదు. అది జరిగేస్తాం. మేము మీ దగ్గరకే రైతుల దగ్గరకే వచ్చి మేము మీ దగ్గరనే కొనుగోలు చేస్తామని చెప్పినారు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మా దగ్గర ఎక్విప్మెంట్ అయిపోయింది, లాట్ అయిపోయింది, నెంబర్ చీరలు కొనుగోలు చేసినాము, ఎక్కువైంది ఇప్పటికే అని చెప్పేసి మళ్ళీ నిన్న చెప్పినారు. మావి జొన్నలు లారీలు ఎత్తుకొని మేము వచ్చినాము. కాకపోతే ఇక్కడ పరిస్థితి అయితే ట్రక్ షీట్లు కావాలని ఒకరు అంటారు, జీపీఎస్ కావాలని చెప్పేసి ఇంకొకరు అంటారు. ఆ జీపీఎస్లు ఇవ్వలేదు ముందర. ఆ కొన్ని ఇవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ బస్తాలు ఊర్లో ఉన్నాయి. మిగతా రైతులు అందరూ చాలా మటుకు అట్నే ఉన్నారు. ఈ జొన్నలు కనుక కొనుగోలు చేయకుంటే గ్రామంలో ఉన్న ప్రతి రైతు నష్టపోతాడు. ఇప్పుడు జొన్నల కొనుగోలు కింద ఇప్పుడు సిడబ్ల్యూసి గోడౌన్కి నిన్నటి నుండి బండ్లు రావడం స్టార్ట్ అయినాయి. రైతులు నిన్నటికి 28,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తయింది. 2,000 మెట్రిక్ టన్నులు అదనంగా నిన్న ఈసీలో మా వీసీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు 2,000 మెట్రిక్ టన్నులు అదనంగా అలాట్ చేయడం జరిగింది. టార్గెట్ నిన్న రాత్రికి 28,000 మెట్రిక్ టన్నులు క్లోజ్ అయిందండి. మళ్ళీ నిన్న సాయంత్రం ఒక 2,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఉన్న ఫ్లోటింగ్ని బట్టి 2,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ 2,000 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కువ వచ్చాయండి. కొన్ని ఆన్లైన్ చేయకోకుండా కూడా ట్రక్స్ సిడబ్ల్యూసీ దగ్గరికి చేరుకోవడం జరిగింది. రైతులు క్లోజ్ అవుతుందనే ఉద్దేశంతో కంగారు పడి ఇక్కడికి వచ్చేసి ఉన్నారంతా లోడ్లు వేసుకొని. దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.